నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అయిపోతారు. అంత ఆరోమాటిక్గా గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై వస్తుందండి. సో ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోండి. లాస్ట్లో ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చికెన్ ముక్కలు అనేవి మీకు నచ్చిన సైజులో కొట్టించి పెట్టుకోవచ్చండి. సో కేజీ చికెన్కి నేను కొలతలు చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ శుభ్రం చేసుకున్న కేజీ చికెన్లో ఒక ఫుల్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మనం మసాలా నూరుకునేటప్పుడు ఇంకాస్త కారాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి ఈ చికెన్కి కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ని